నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఈజ్ షాహిదా. భారత్లో డిజిటల్ సేవల విస్తరణ వేగంగా జరుగుతుంది. దీని ప్రభావం ఇకపై నగరాలపై పరిమితం కాకుండా సాంప్రదాయ ఉద్యోగాలను కూడా తాకింది. ఇటీవల కేరళకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో కొబ్బరికాయలు కోసే కార్మికుడిని దాదాపు ఊబేర్ లాగానే బుక్ చేసుకోవడం కనిపించింది. పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర ఈ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నారు. కేరళలో ఇప్పుడు క్యాబ్లను పిలిచినట్లే కొబ్బరి కోత కార్మికులను కూడా పిలవచ్చని ఆయన వివరించారు. బుకింగ్ చేసుకున్న తర్వాత శిక్షణ పొందిన వ్యక్తి యూనిఫామ్లో సైకిల్పై తన పరికరాలతో పని చేయడానికి సిద్ధంగా వస్తాడు. అదెలానో ఇప్పుడు చూద్దాం. కేరళ అంటేనే కొబ్బరి చెట్లు గుర్తొస్తాయి. అయితే ఈ కొబ్బరికాయలను కోయడానికి ఇప్పుడు మనుషులు దొరకడం గగనమైపోయింది. ఈ సమస్యకు కేరళ ప్రభుత్వం, అక్కడి స్థానిక సంస్థలు కలిసి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నాయి. అదే హలో నారియల్ సర్వీస్. ఎప్పుడూ కొత్త ఆవిష్కరణల్ని ప్రోత్సహించే ఆనంద్ మహేంద్ర దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ అంటే కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, అది సామాన్యుడి సమస్యల్ని ఎలా తీరుస్తుందనేది ముఖ్యం. కేరళలోని ఈ పద్ధతి అద్భుతం అని ఆయన కొనియాడారు. కొబ్బరి తోటల యజమానులు కేవలం ఒక నిర్ణీత నెంబరుకు ఫోన్ చేసి లేదా యాప్ ద్వారా తమ రిక్వెస్ట్ను బుక్ చేసుకోవచ్చు. పాతకాలంలాగా ప్రాణాలకు తెగించి చెట్లెక్కే పని లేకుండా ఇప్పుడు ఆధునిక ట్రీ క్లైంబింగ్ యంత్రాలను వాడుతున్నారు. దీనివల్ల పని వేగంగా, సురక్షితంగా పూర్తవుతుంది. శిక్షణ పొందిన యువకులు ఈ బృందాల్లో ఉంటారు. వీరు కొబ్బరి కోయడమే కాకుండా చెట్లకు సోకే తెగుళ్లను గుర్తించి యజమానులకు సలహాలు కూడా ఇస్తారు. ఈ పథకం ద్వారా కేరళలో వందలాది మంది యువతకు ఉపాధి లభిస్తోంది. మహిళలు కూడా ఈ యంత్రాలను సులభంగా ఆపరేట్ చేస్తూ కొబ్బరి కోత పనుల్లో పాల్గొనడం విశేషం. సాంకేతిక సాయంతో వ్యవసాయం ఎంత సులభతరమవుతుందో చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ. ఇలాంటి వినూత్న ఆలోచనలు దేశమంతటా వస్తే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.